హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీగా చికెన్ బిర్యానీ అండి. మామూలు రైస్తో కూడా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నాను. అందులోకి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. తగినంత పసుపు, ఈ చికెన్కి సరిపడినంత ఉప్పు, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్లోంచి పెరుగులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ని బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ బిర్యానీ కోసం ముందుగా ఈ చికెన్ని ఇలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నేను మూత పెట్టి ఉడికిస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చింది. ఇది మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోవాలండి, డ్రైగా అయిపోవాలి. అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కన బిర్యానీ వండుకుందామండి. ప్యాన్ పెట్టాను, తగినంత ఆయిల్ వేసానండి. ఇక్కడ నేను రైస్ని 3 సార్లు కడిగి నానబెట్టానండి. అరగంట పాటు నానితే సరిపోతుంది. నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి. బాస్మతి రైస్కి ఎంత టేస్ట్ వస్తుంది, ఈ రైస్తో కూడా అంతే టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకుంటే. ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన గరం మసాలా వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు వేయట్లేదు, ఎండాకాలం కదండి, చాలా తక్కువ వేసి చేసుకుంటున్నాము. ఒక ఉల్లిపాయని పొడుగ్గా సన్నగా కట్ చేసి, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే బిర్యానీ మామూలు రైస్ బదులు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తగినంత పసుపు, రైస్కి సరిపడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి. తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ కారం వేసానండి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎండాకాలం కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ దగ్గరకు వచ్చేసిందండి, ఫ్రై అయిపోయింది. ఇలా డ్రైగా ఉండాలి. ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మనం బిర్యానీ గిన్నెలోకి తీసుకోవాలండి. చికెన్ బిర్యానీ గిన్నెలో వేసాక సిమ్లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం బిర్యానీలో వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పెరుగులోంచి కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 నీళ్ళు వేసుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయింది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాసులు వేస్తున్నానండి. ఈ చికెన్ గిన్నెలో మనకి మసాలాలు ఉండిపోయినాయి అని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి ఆ వాటర్ బిర్యానీ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు వాటర్ కొంచెం మరగాలండి, అంటే పొంగు రావాలి. వాటర్ ఇలా పొంగొచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి 35 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ చికెన్ మనం ముందుగానే ఉడికించేసాం కాబట్టి 35 నిమిషాలు సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. బియ్యం వేసానండి. ఇప్పుడు నేను మూత పెట్టి సిమ్లో పెట్టి 40 నిమిషాల పాటు ఉడికించాను. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. తర్వాత 10 నిమిషాల వరకు మూత తీయకూడదు. ఉప్పు నేను మూత తీసానండి, ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చికెన్ కర్రీతో పక్కన రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చికెన్ బిర్యానీ నేను ఇక్కడ చికెన్ కర్రీతో రైతాతో సర్వ్ చేశానండి. వేడివేడిగా చికెన్ బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.